నేను ఎందుకు ఆ మాట అన్నానంటే షీ రియలీ థింక్స్ వెరీ పాజిటివ్లీ, షీఈస్ వెరీ పాజిటివ్ అండ్ షీ వర్క్స్ రియలీ వెరీ హార్డ్. అండ్ అట్ హార్ట్ షీ ఈజ్ ఓన్లీ 20-25. అవును అంతే, ఆ ఏజ్ పిల్లలు కూడా చేయట్లే, అంత హార్డ్ వర్క్ చేయట్లే, అంత పాజిటివ్గా ఉంటుంది. నేను నిజంగా యాజ్ నేను 50 అంటున్నా కదా, యాజ్ ఎ హస్బెండ్ నేను కోరుకునేది అంటే తను 100 ఏళ్ళు 116 ఏళ్ళు బతకాలని నిజంగా కోరుకుంటున్నాను. సూపర్, వెరీ నైస్. వాళ్ళ అమ్మగారితో అసలు ఇప్పటికీ యాక్ట్ చేపిస్తుంటే మొన్న కూడా మీద ఒక రీల్ చూసాను నేను. అవును, ఏదో ఫుడ్ గురించి కాదే, మా లిటిల్ ఆర్ట్స్లో సాంగ్ కాత్యాయని భోంచేసావా. అవును, యాక్ట్ చేయమంటే షీఈ్ ఆల్సో ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతుందో వాళ్ళ మదరు. అవును, మా అత్తగారు ఇప్పటికీ ఏదో పాట పాడాలి, బాగా పాడుతుందా లేదా అన్నది తర్వాత సంగతి. షీ వాంట్స్ వెళ్ళి యాక్టివ్గా ఉండడం, వెళ్ళడం, జిమ్కి వెళ్తుంది, ఏదో పాటలు పాడాలని త్యాగరాయ కాన్సెప్ట్ వెళ్తుంది, అక్కడ పాడుతుంది, తను బిజీగా ఉంచుకుంటుంది. సూపర్ కదా అసలు. ఆ ఏజ్లో 84 ఏజ్లో ఆమె చేస్తున్న కంట్రిబ్యూషన్ మామూలుది కాదు. గ్రేట్, నిజంగా అలా ఉంటే. చక్కగా వంట చేసుకుంటుంది, ఆవిడకి కావాల్సిన అంటే ఆవిడ టేస్ట్లు ఉంటాయి, దానికి తగ్గట్టుగా కొంచెం ఉప్పు కారాలు తక్కువ ఉంటాయి ఆవిడ చేసిన దాంట్లో. అంతా చేసిన తర్వాత నాకు కూడా ఇంట్రెస్ట్ ఆవిడ చేసేవి గమ్మత్తుగా ఉంటాయి కాబట్టి నాకు కొంచెం ఎక్కువ చేస్తుంది, నా కోసం అల్లుడి గారికి పెట్టండి అని. మీ ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది? పొద్దున పూట గుడ్ మార్నింగ్, షూటింగ్ ఉందా అంటే ఈరోజు షూటింగ్ లేదు, ఇంటర్వ్యూ ఉంది అని నేను ఎలా చెప్పడం. ఎలా ఉంది మీకు ఈరోజు, బాగానే ఉందా, ఓకే. మీరు అనవసరంగా ఎక్కువ వెయిట్లు ఎత్తకండి, మొత్తం 84 బోన్స్ ప్రాబ్లం అవుతాయి. లేదు నేను చెయ్యట్లేదు అని ఆవిడ. మీరు చేస్తున్నారు, రీల్స్ కోసం చేస్తున్నారు, వద్దు నా మాటేనండి, చెయ్యకూడదు, మిగతా వాకింగ్ అవి చేయండి, ఎక్సర్సైజులు అలాంటివి చేసుకోండి అని అంటే పాపం వింటుందా. వెరీ నైస్.